హలో గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీ గైజ్ వచ్చేసాను. నిన్న వీడియోకి 28 వ్యూస్ వచ్చాయి. నేనైతే చాలా ఆనందించాను. లైక్ నా ఫస్ట్ వీడియోకే మంచిగానే వచ్చింది. సో ఈరోజు ఇంకో వీడియో. ఈరోజు గోల్స్ అయితే 50. ప్లీజ్ మావా 50 వ్యూస్ తెచ్చేయండి మావా, ప్లీజ్. ఈరోజు సిఎస్ మ్యాచ్ ఆడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న బీఆర్లో అద్దరు కొట్టాం కాబట్టి ఈసారి కూడా ఫస్ట్ త్రీ అయితే ఓడిపోయి దాని తర్వాత అన్నీ గెలుద్దాం అనుకుంటున్నా. ఎలా ఉంది నా పథకం? ఇంకా లుక్ మారుద్దాం అనుకుంటున్నా కానీ నా నెట్ అంత బాగాలేదు గైస్. సో మేబీ కుదరదేమో, కానీ ట్రై చేద్దాం. నా దగ్గర ఇది ఉంది, అదిగోండి. అవ్వటంలా ఒకటి వేస్తే అది పోతుంది. ఇది బ్లూ కలర్ అయితే అది నేను ర్యాంక్ టోకెన్స్తో కొనింది. బాగుంది కదండి, అందుకే లేండి నేను కూడా కొన్నా. స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరు వస్తారో మనతోటి. ఎవరొచ్చినా మనమే కదా మనకి పోటీ. మనం డాన్ 3C యూఆరా వదిలేయండి గైస్. మనం 4 years ఓల్డ్ నుంచి ఆడుతున్నాం. ఫస్ట్ రౌండ్ కదా, కాబట్టి ఫస్ట్ రౌండ్ ఏం గన్నులు తీసుకోకుండానే ఆడదాం. మనీ సేవ్ చేయాలి, అందుకనే. సెకండ్ రౌండ్ యాక్చువల్లీ ఎందుకో నేను తీసుకోలేంది. ఫస్ట్ 3 రౌండ్ ఎలా అయినా మనం ఓడిపోదాం అనుకున్నాం కదా. సారీ గైస్, కానీ ఇది కూడా గెలిచేది విఎస్ఎస్ మరియు నా ముఖ్యమైన బిజాన్తోనే గెలిచేది మనం. ఇదైతే కన్ఫామ్గా మనం పక్కా గెలిచేస్తాం గైస్. ఈసారి మీకోసం కొన్ని మంచి హెడ్ షాట్లు. అదుగోండి, ఓడిపోతున్నా కానీ హెడ్ షాట్ కొట్టేపోతున్నా. నా డ్రాగ్ స్కిల్స్ అలా ఉంటాయి గైస్. మరి ఏం చేద్దాం, కానీ లక్ కూడా అంతే ఉంటే బాగుండేది గైస్. లక్ అసలు మనకి లేదు గైస్, కాబట్టి ఇలా ఉంది గైస్. ఎంత చెప్పుకున్నా తక్కువేలేండి. ఏడొకడు వేస్ట్ వెళ్ళగా. మన బ్రదర్ మంచిగానే ఆడారు కానీ వెనకాల చూసుకోవడం మర్చిపోయారు. అసలు ఇన్ని కొట్టేసి ఉంటే సరిపోయేది కదా గైస్. ఏం చేద్దాం, నా అంత టాలెంట్ ఎవరికి లేదు కదా. నేను ఫస్ట్ నాకు ఎవరు చెప్పండి ప్లీజ్. అదిగోండి బిజాన్ తీసుకుందాం. అయినా మనం నాక్ చేస్తాం, లేకపోతే అది కూడా చేసేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పా కదా దీంతోనే చేస్తా అని. ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడడం, దాని తర్వాత 4 మ్యాచ్లు గెలవడం. ఎలా ఉంది నాకైతే నచ్చింది ఈ స్క్రిప్ట్, ఈ కాన్సెప్ట్. మళ్ళీ రేపొచ్చే వీడియో మళ్ళీ బీఆర్తోనే పెడుతున్నాం. ఒకరోజు బీఆర్, ఒకరోజు సిఎస్, అలా గైస్. సరే, 1 డే మ్యాచ్ చూద్దాం. అయిపోయేలోగా నేనైతే అక్కడికి వెళ్తానో లేదో. హీరోయిక్కి వెళ్ళడం కన్నా నేను డైమండ్ 5కి వెళ్ళడం బెటర్ ఉంటా. ఎందుకంటే ర్యాంక్ మళ్ళీ రివర్స్ అయినప్పుడు, మళ్ళీ డైమండ్కి వెళ్ళినప్పుడు రివార్డ్స్ వస్తాయి. అంతా అంటూ పోవచ్చు. కాబట్టి డైమండ్ 5కైనా 4కైనా వెళ్ళాల్సింది. ఇదే నా గోల్. ఇంకా ఎలా ఉంది ఈ అమ్మాయి అయితే, పాపమ్మ అమ్మాయి ఆర్ఆర్ని ఓడించలేకపోయింది. పంజాబ్ అయితే క్వాలిఫై అయిపోకుండా పోయింది. పాపం కదా గైస్. అయినా మన టీం పోయిందిలేండి, ఏం చేయలేం. ఈసారి నేను కావాలని పోతున్నా. ఇంటికి కాదండో, పైకి. చూడండి,
అదుగోండి గైస్, అందుకే నేను ఇంకో ఒక్కడున్నాడు, వాడిని కూడా వెళ్ళేసేస్తాడులేండి. ఏం చేద్దాం, ఎప్పుడు ఇంతే. పోయా ఈడేంటి గాయస్ గాయస్ గాయస్, ఎవడు మావా ఈడు ఇట్టపోయాడేంట్రా? మరి వేస్ట్గా ఉన్నారు, అట్లీస్ట్ ట్రై అయినా చేయలేదు. ఈ రౌండ్ తీసుకుందాం కానీ ఏం చేయము, అందుకనే ఈ రౌండ్ వదిలేద్దాం. వచ్చే రౌండ్ నుంచి కుదిపడదేమమే గైస్, కుదిపడదేమమే, మనమే గెలిచేది ఫిక్స్. కానీ మీరు ఇప్పుడు చూస్తుంటే ట్రైడ్ వేస్ట్ గేడు ఆడు ఏం లేదు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా అని అనుకోవచ్చు. యా, నేను కూడా అదే అంటా నా గురించి అయితే. కానీ ఫస్ట్ ఈ మూడులో బాటిల్ ఆడతా, దాని తర్వాత అస్సలైన పిరో ప్లేయర్ అవడో చూపిస్తా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకో ఇలా ఉంటా, నాలానే ఉంటా, నచ్చినట్టు ఉంటా. చూడండి అసలు అసలు ఎలా ఆడుతున్నారు మా వాళ్ళు. నేనే అంత ఎదురు చేయాలి, లేకపోతే బతకలేరు వీళ్ళు. అసలు చూడండి, మరి బాటిల్ ఆడేసాను కదా, నాకు కూడా అలా అనిపించింది, మరీ ఓవర్గా బాటిల్ ఆడిపోయా అని. నిజం, బాటిల్లోనే ఆడా, ఏం చేద్దాం. ఇప్పటి నుంచి మన వేట మొదలవుతుంది గైస్. ఈ వేటలో నేను పోతే అట్లీస్ట్ ఒక 2 కిల్లులతో పోతా, ఇది ఫిక్స్. అసలు ఫేస్లో చేద్దాం అనుకున్నా కానీ నా మొహం చూసే తీసేస్తారేమోనని భయం వేసింది. ఎండ్ వరకు చూడండి నేను ఎలాంటి హెడ్ షాట్లు కొట్టానో. డ్రాగ్ హెడ్ షాట్లకి మనమే అసలు హెడ్ షాట్లు కనిపెట్టిందే నేను గైస్. సర్లేండి, ఇది ఓవర్ చేసా కానీ డ్రాగ్ హెడ్ షాట్స్ సూపర్ వేస్తాను నేనైతే. ఇది నా స్పెషాలిటీ చెప్పుకోవచ్చు. అదిగో నాకైపోయాడే, కుత్తా పోయాడు. అదిగోండి గైస్, ఫస్ట్ కిల్. అదిగో యాడి పడిపోతావురా నువ్వు. అయ్యో గాయస్ ఓ షెట్, ఇక్కడ ఎవడో ఉన్నాడు అనుకుంటా. అదిగోండి గైస్, అసలు ఏం హెడ్ షాట్ గైస్. అసలు వాళ్ళేద్దామా? ఓ షెట్ గైస్, సర్లేండి 2 కిల్లు మనం పోతే 2 కిల్లు పోతాయి అంట అన్న. నిజమేగా, ఆ 2 కిల్లులే నా ఫస్ట్ కిల్లులు. చెప్పా కదా, నేను ఎవరిని చంపడం ఏం చేయను ఇప్పుడు, కానీ నేను ఒకేసారి కొడతా గైస్. ఈడైతే బాగా ఆడుతున్నాం అనుకుంటా. ఆడతాడులే, ఆటగాళ్ళు ఒక్కొక్క కిల్లు వాళ్ళకి ఇచ్చే 2 కిల్లులు నేను తీసుకున్నా, కానీ ఎండ్ వరకు లేనులేండి, అదే బాధాకరం. యా, ఇప్పుడు విఎస్ఎస్ బిజాన్ తీసుకొని బ్రూటల్గా టాప్ కొడతానే. మనమే MVP. ఆటలు ఎవరి దగ్గర మనం ఆడే ఆటలో మనమే రాజు, మనమే మంత్రి. సినిమా డైలాగులన్నీ కొడతా నేనేంటో. కాన్ఫిడెన్స్ చూసారా గైస్, నేనే గెలుస్తానని ఎంత కాన్ఫిడెన్స్ నాకు. దాన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అంటారు. ఎవడు కొడుతున్నాడు, పోదాం. ఏంది గైస్, హెడ్ షాట్ కొట్టారు అనుకుంటా. ఏం చేద్దాం, అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. సర్లేండి, ఏం చేద్దాం కానీ ఇంకా
మేబీ ఈసారి మనం ఓడిపోతామేమో. చచ్చిపోవడమే మేలు, ఎంతసేపు అని వెయిట్ చేస్తాం కానీ. ఇక్కడేమో హీల్ అవుతున్నట్టే కనిపిస్తుంది, ఆడేమో పోతూ ఉంది. ఏం చేద్దామని ఫస్ట్ నాకైంది ఈడు కదా గైస్. నేను ముందు పోయానేంటి? బాగా ఆడుతున్నారు కదా గైస్. నాకు కూడా ఇలాంటి టీమేట్లు ఉంటే ఎంత బాగుంటుందో. కోటంగడు పోయాడు. ఇంకేముందిలే గైస్, వదిలి దొబ్బడమే. ఏంది షాట్లు ఏంటి గైస్? మనోడు చూడండి ఎట్లా బాగా అసలు లాగా ఆడేస్తున్నాడు. నేనైతే షాక్లో ఉన్నా. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మనదే. మనదే 14 నిమిషాలు. నా ప్రతి వీడియో 15 నిమిషాల దగ్గరే ఉండిద్ది. సో ఓవర్ అనుకోకండి, ఓకే? ఎన్ని కిల్లులు కొట్టామో చూద్దామా? 2 కొట్టాం, కానీ డ్యామేజ్ చూడండి. 7 కిల్లులు అంత డ్యామేజ్ చేసుకొని 2 కిల్లులు కొట్టాము చూడండి. అప్పుడు గిల్లులు కొట్టాల్సింది, కానీ ఏం చేద్దాం, ఏం చేయలేదు. ఏంది అందుకే రా బాబు, చూపిస్తే అంతా బాడీ అంతా చూపించాలి, తలే చూపిస్తే అంత పోయిద్ది. చల్లండి, రివైవ్ అయిపోయా కదా, చాలు మనకి. ఇదిగోండి గాయస్, కుక్కని కొట్టినట్టు కొట్టి దొబ్బడమే. ఇంకో కిల్లు కొట్టాలి ఈ రౌండ్. ఎట్లయినా కిల్లు మనదే అవ్వాలి గాయస్, కిల్లు మనదే అవ్వాలి. తప్పే నా కొడుకు, ఓ మనోడు వేరేవాడు కొట్టేశాడా? 2 కిల్లులేనా? అట్లీస్ట్ 4 కిల్లులు కొడదాం అనుకున్నా గైస్. ఈ రౌండ్ ఎట్టయినా 4 కిల్లులు కొట్టాలా, ఆర్ మేబీ లేకపోతే 3 కిల్లులు చాలండి మనకి. ఏం చేద్దాం, స్క్వాడ్లో అయితే ఇదే గైస్, కిల్లులు అంతా వాళ్ళకే వస్తాయి. ఇందాక కిల్లు అయితే నేను కొట్టినట్టు ఉండిద్ది, కానీ నాకు ఇలా. అందుకే గైస్ మనం స్క్వాడ్ నుంచి విడగొట్టి వెళ్ళిపోద్దాం. అంటే ఇప్పుడంటే వాళ్ళు వెనకాలకి వెళ్తున్నాలేండి, నేనే కొట్టుకుంటా ఆడిని. హెడ్ తగల గైస్. జరుగు నీ కామా, జరగకుండా పోతామంట. బూమ్ బూమ్ బ్యామ్ బ్యామ్ బూమ్ బూమ్ బ్యామ్ బ్యామ్. ఓరి ఇంకమ్మా, నీళ్ళలో పోరా ఇదొకటి. మళ్ళీ ఇటే పోతున్నాడు. గైస్ ప్లీజ్ గైస్, ప్లీజ్ చూడండి గైస్, మీకోసం ఎంత కష్టపడుతున్నానో చూడండి గైస్. దీనికైనా అట్లీస్ట్ లైక్ కొట్టండి గైస్, ప్లీజ్. చూసే వాళ్ళంతా లైక్ కొడితే అంత బాగుంటుందో గైస్ మాకు. అసలు ఒక యూట్యూబర్ అంటే చెప్పుకోవాలి గైస్, ఒక యూట్యూబర్ అని చెప్పుకోవాలా చేసేయాలి గైస్. కానీ మీరేమో చూడరు, పెట్టరు. ఎందుకు గైస్? ఎందుకు? నాకు ఒక కిల్ వచ్చేసింది, వీడిని కూడా చంపేయాలి. గ్రెనేడ్ తప్పుదాం. అదుగోండి గైస్, అసలు డ్రాగ్ చూడండి గైస్. అసలు ఎవరైనా ఇలా కొట్టగలరా? తప్పు. గ్లోరీ 4 కిల్లులు కొట్టేసాం గైస్ మనమైతే. ఇది గైస్ నా పవరే. ఎవడైనా మన దగ్గరికి రావాలంటే భయం వేయాలా? అంటే ఫస్ట్ పొజిషన్ నేను వాళ్ళకి ఇచ్చేసాను లేండి, అందుకనే నేను దూరంగా ఉన్నాను. డైమండ్ 2. కానీ చూడండి ఇక్కడ 4 కిల్లు, డ్యామేజ్ ఏమో 12 కిల్స్. అంతా డ్యామేజ్ చేసి 4 కిల్లు తీసుకున్నాను చూడండి. సర్లే అండి, బాయ్.
ఇంట్రో వేసేద్దాం.